వెల్కమ్ టు విజయకల్ప క్షేత్ర బ్రోచర్ నోట్స్ వీడియో అండి. బ్రోచర్ నోట్స్ వీడియో ఏంటి కొత్తగా అనిపిస్తుందండి? ఇన్ఫ్యాక్ట్ ఏ ప్రాజెక్ట్కైనా ఇది అవసరం, మన ప్రాజెక్ట్కి మరీ ముఖ్యంగా అవసరం. ఎందుకంటే విజయకల్ప యాజ్ ఎ కంపెనీ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఫిలాసఫీ అండ్ ఆ ఫిలాసఫీని బేస్ చేసుకొని మన ప్రాజెక్ట్ క్షేత్రకి అనేక హైలైట్స్ వచ్చాయి. ఈ ఫిలాసఫీ గురించి, హైలైట్స్ గురించి డిస్కస్ చేసేదే ఈ వీడియో. విజయకల్ప గివ్స్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ టు యూజబిలిటీ అండ్ ప్రాక్టికాలిటీ. అందుకే ఒక విల్లా ప్రాజెక్ట్లో ఏమేమి అవసరమో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఫిలాసఫీ డిజైన్ చేయడం జరుగుతుంది. అన్ఇంటరప్టెడ్ స్పేసెస్. ఏ స్పేస్నైనా డిజైన్ చేసేటప్పుడు దాని యూనిక్ పర్పస్ నెరవేరాలన్నదే మన ఫిలాసఫీ. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో డ్రాయింగ్ రూమ్ తీసుకున్నారనుకోండి. ఒక గెస్ట్ వచ్చారు, మీరు సోఫాలో ఎదురుగా కూర్చోబెట్టి మీరు యువతలు కూర్చొని మాట్లాడుతున్నారు, అంటే మీరిద్దరు ఎదురెదురుగా మాట్లాడుతున్నారు. అదే టైంలో మీ పిల్లలు మీ మధ్యలో నుంచి ఇంటరప్ట్ చేస్తూ వెళ్లాల్సి వచ్చింది అనుకోండి, దట్స్ కాల్డ్ ఇంటరప్షన్. అండ్ మన ఫిలాసఫీ ప్రకారం అన్ఇంటరప్టెడ్ స్పేసెస్ డిజైన్ అవుతాయి, అంటే దాని యూనిక్ పర్పస్ సాల్వ్ అవ్వాలి అండ్ నో ఇంటరప్షన్ ఎట్ ఆల్. అలానే ఒక్కొక్కసారి ఇంటి మధ్యలో కాలమ్స్ మధ్యలో అడ్డంగా వస్తాయి, అలా రాకుండా చూసుకోవాలి. మేబీ స్ట్రక్చరల్ రీజన్స్, అదర్ రీజన్స్ వల్ల రావచ్చు, రాకుండా చూసుకోవటం ఇంపార్టెంట్ అనమాట. అలానే ఎక్స్టెండబుల్ లివింగ్ రూమ్స్. ఎక్స్టెండబుల్ లివింగ్ రూమ్ అంటే లివింగ్ రూమ్ ఎక్స్టెండ్ అవ్వాలి. ఎలా ఎక్స్టెండ్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఇమేజ్లో చూసినట్టు మనకు ఆల్రెడీ ఒక లివింగ్ రూమ్ ఉంది. ఈ లివింగ్ రూమ్ని మనము ఒక్కసారి గ్లాస్ డోర్ ఓపెన్ చేసేసామనుకోండి, బయట ఉన్న డెక్ స్పేస్ కూడా ఇందులోకి వచ్చేస్తుంది. అంటే ఏమవుతుంది, మనకు ఓవరాల్గా లివింగ్ రూమ్ ఎక్స్పాండ్ అయిపోయినట్టు ఉంటుంది. ఎట్ టైమ్స్ మనకు ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు దిస్ ఈజ్ మోర్ యూస్ఫుల్, ఎందుకంటే లివింగ్ రూమ్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం కాబట్టి. సో ఎక్కడెక్కడ లివింగ్ రూమ్స్ వచ్చినా డెక్స్తో కానీ ప్యాటియోస్తో కానీ వీ విల్ ప్లాన్ దిస్ కైండ్ ఆఫ్ ఫీచర్. డెడికేటెడ్ పూజా రూమ్. ఇప్పటికీ మోస్ట్ ఆఫ్ ద విల్లాస్లో 80 to 90% విల్లాస్లో అసలు పూజా రూమ్ ఎక్కడ ఉంటుందండి? ఐదర్ కిచెన్లోనో ఆర్ డైనింగ్లోనో అడ్జస్ట్ అయ్యి ఉంటుంది. సో అంటే అక్కడే మనం నాన్ వెజ్ కుక్ చేస్తాము, అక్కడే ప్రే చేస్తాము, సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ దానికి ఇవ్వాల్సిన సేక్రెడ్ ప్లేస్కి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ నిజంగా ఇస్తున్నామా? కానీ మన ప్రాజెక్ట్లో అలా కాదండి. పూజా రూమ్కి ప్రాపర్ డెడికేటెడ్ స్పేస్ అలాట్ చేస్తాము. నెక్స్ట్ వన్, డెడికేటెడ్ లిఫ్ట్ ప్రొవిజన్. ఇవాళ వచ్చే విల్లాస్ అన్నీ ఐదర్ డూప్లెక్స్ ఆర్ ట్రిప్లెక్స్. బట్ మోస్ట్ ఆఫ్ ద విల్లాస్లో ఈ రోజుకి కూడా 60 to 70% విల్లాస్లో ప్రాపర్ డెడికేటెడ్ లిఫ్ట్ ప్రొవిజన్ అనేది లేదండి. ఒక్కొక్కసారి ఏమంటే మనం సివిల్ వర్క్ చేసుకొని బాల్కనీ కట్ చేసుకొని బయట నుంచి పెట్టుకోవడమో, లేకపోతే లోపల వెల్ డిగ్ చేసుకొని పెట్టుకోవడమో అవుతుంది. మనకు అలా కాదండి, డెడికేటెడ్ లిఫ్ట్ ప్రొవిజన్ మస్ట్గా ఉండాలి. అలానే ఈక్విటోరియల్ లైన్కి మనం నార్త్ సైడ్ ఉంటాం కాబట్టి, సన్ ఏమో ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్ళేటప్పుడు సౌత్ సైడ్ నుంచి వెళ్తుంది కాబట్టి, నార్త్ ఏమో కూల్ ఉంటుంది, సౌత్ ఏమో చాలా హాట్ ఉంటుంది. అందుకని నార్త్ సైడ్ అంతా మనం మోర్ గ్లాస్ పెడతాం అన్నమాట. స్పేషియస్ కార్ పార్కింగ్స్. ఇప్పటికీ అనేక విల్లాస్లో కార్ పార్కింగ్ అనేది సచ్ ఏ హ్యాజల్ థింగ్. అలా కాకుండా మన ప్రాజెక్ట్లో బ్యూటిఫుల్గా ఇవ్వాలనేది పాయింట్. క్రాస్ వెంటిలేషన్. అసలు మనం విల్లాకి వచ్చేది అపార్ట్మెంట్స్ నుంచి అప్గ్రేడ్ అవడానికి అండ్ మోర్ ప్రివిలేజ్డ్ లివింగ్ కోసం వస్తాము. కానీ చాలా విల్లాస్లో గాలి వెళ్తురు సరిగ్గా రావు. ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తుంటే చీకటి పడిపోయినట్టు ఉంటుంది. అలా కాకుండా మన ప్రాజెక్ట్లో ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్లో, ప్రతి రూమ్లో క్రాస్ వెంటిలేషన్ ఉండాలి, ప్రతి ఫ్లోర్లో కూడా. అది మన ఫిలాసఫీ. కోర్ ఇండియన్ వాల్యూస్ అండ్ 100% వాస్తు. ఇన్ఫ్యాక్ట్ వాస్తు అనేదాన్ని మనం ప్రాపర్ సైన్స్ లాగా చూస్తాం. సో అందుకే వాస్తు అంటాం కన్నా ప్రాపర్ ఇండియన్ వాల్యూస్ మన ప్రతి ప్రాజెక్ట్లో ఉంటాయని చెప్పొచ్చు. అఫ్కోర్స్ రెయిన్ వాటర్ మేనేజ్మెంట్ బాగుండాలి. అలానే బ్లైండ్ స్పాట్ ఫ్రీ ఎంట్రన్స్ డిజైన్. అసలు బ్లైండ్ స్పాట్ అంటే ఏంటో తెలుసా అండి? అనేక ప్రాజెక్ట్స్లో ఇప్పటికీ ఎంట్రన్స్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం. బ్లైండ్ స్పాట్ ఉంటుంది, దానివల్ల అనేక హర్డిల్స్ ఎదురవుతుంటాయి. ప్రాపర్ ఎంట్రన్స్ అనేది ఎలా ఉండాలి? యాక్చువల్గా ఈజీ ఎంట్రన్స్, ఈజీ ఎగ్జిట్ ఉండాలి. అలానే ఒక్కొక్కసారి మనకి ఓలా క్యాబ్స్ వస్తుంటాయి, స్కూల్ బస్సెస్ వస్తుంటాయి. వీటన్నిటికీ మన ఎంట్రన్స్ దగ్గర కొంత ప్రాపర్ ప్లేస్ ఉండి విజిబిలిటీ బాగుండేటట్టు ఎంట్రన్స్ డిజైన్ చేయటమే మన ఈ బ్లైండ్ స్పాట్ ఫ్రీ ఎంట్రన్స్ డిజైన్ అనమాట. మన ప్రతి ప్రాజెక్ట్లో బ్లైండ్ స్పాట్ ఫ్రీ ఎంట్రన్స్ డిజైన్ అనేది మస్ట్గా ఉంటుంది. అండ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్. బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పటికీ హైదరాబాద్లో ఉన్న 95% విల్లాస్లో వెరీ పూర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద విల్లాస్లో యూ కెన్ లిటరల్లీ సీ ద డెడ్ ఎండ్స్ అనమాట. అంటే ఒక కార్ వెళ్ళింది, ఒక విల్లాకి వెళ్ళింది, అక్కడే బయట విజిటర్ పార్కింగ్స్ ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటుంటాయి. అక్కడి నుంచి మళ్ళీ ఇచ్చిన 30-40 ఫీట్ రోడ్లో
మళ్ళీ వెనక్కి వచ్చి రివర్స్ తీసుకొని తిప్పుకొని వెళ్ళాలి తప్ప చుట్టూ తిరిగి వెళ్ళేటట్టు మాత్రం ఉండవు. ఇది మీలో ఎంతమంది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు ఈ ప్రాబ్లమ్ని ఒకసారి ఆలోచించండి. మనకు అలా కాదండి, బెస్ట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ మాత్రం ఇన్కార్పొరేట్ అయ్యి ఉంటుంది. ఇది ఒకసారి మాస్టర్ ప్లాన్ స్లైడ్లో ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేయొచ్చు మనం. దిస్ ఈజ్ విజయకల్ప ఫిలాసఫీ. వీఆర్ నాట్ రియల్లీ రిస్ట్రిక్టెడ్ టు దీస్ థింగ్స్, బట్ దీస్ ఆర్ ద వెరీ వెరీ బేసిక్ థింగ్స్ వీ మస్ట్ హ్యావ్. Our philosophy gave our project more highlights. First thing is best location. We will talk this later at the time of location slide. Perfect designs. Because of our philosophy and మనం యూజబిలిటీకి, కంఫర్ట్కి, ప్రాక్టికాలిటీకి ఇంపార్టెన్స్ ఇచ్చాం కాబట్టి మనకు బెస్ట్ డిజైన్స్ వచ్చాయి. అవన్నీ మీరు ఫ్లోర్ ప్లాన్స్ చూసినప్పుడు బాగా అర్థమవుతాయి. సెట్ బ్యాక్స్, ఈ విషయం గురించి చెప్పుకోవాలండి. ఎందుకంటే అపార్ట్మెంట్ నుంచి విల్లాకి అప్గ్రేడ్ అయ్యేదే ఓన్ స్పేస్ని ఎంజాయ్ చేద్దామన్న ఉద్దేశంతోనే వస్తారు. కానీ మీరు ఇప్పుడున్న హైదరాబాద్లో ఏ విల్లాస్ చూసినా, ఎస్పెషల్లీ 200+ స్క్వేర్ యార్డ్ విల్లాస్ చూస్తే మ్యాక్సిమం 3 to 4 feet సెట్ బ్యాక్స్ ఉంటున్నాయి. అలా కాకుండా మన టార్గెట్ ఏంటంటే విల్లా టు విల్లా ఈవెన్ 200 స్క్వేర్ యార్డ్స్లో 10 feet, మోర్ దెన్ 10 feet ఇవ్వటం అనేది మన టార్గెట్. న్యాచురల్ ట్రీస్ అండ్ ల్యాండ్స్కేప్స్. ఈ మధ్యకాలంలో మనం ఏ విల్లాస్లో చూసినా, ఏ గేటెడ్ కమ్యూనిటీస్లో చూసినా ఎక్కువ హైబ్రిడ్ ట్రీస్ అనేది కనపడుతూ ఉన్నాయి. అంటే న్యాచురల్ ట్రీస్కి స్కోప్ లేకపోవడమో, ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడమో, సంథింగ్ ఏదో జరుగుతుంది, మదర్ ఎర్త్ లేకపోవడమో, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ మనం మాత్రం నక్షత్రవనం అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాం. అన్ని న్యాచురల్ ట్రీస్ ఉంటాయి అక్కడ బర్త్ స్టార్స్ని బట్టి. అలానే హెర్బల్ గార్డెన్ అని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాం. ఓన్లీ ఔషధ గుణాలు కలిగిన చెట్లు ఉంటాయి. అవి కాకుండా జువి చెట్టు, మర్రి చెట్టు లాంటి రచ్చబండలు, ఇలాంటి వాటన్నిటికీ ఇంపార్టెన్స్ ఇస్తూ న్యాచురల్ గ్రీనరీకి ఇంపార్టెన్స్ ఇస్తున్న ప్రాజెక్ట్ అన్నమాట ఇది. స్కూల్ బస్ బే అండి. మన ఫిలాసఫీలో ఉన్న గ్రేట్ థింగ్ ఏంటంటే బ్లైండ్ స్పాట్ ఫ్రీ ఎంట్రన్స్ డిజైన్ అని ఒకటి తీసుకున్నాం. దానివల్ల మనకి ముందు కొంత ప్లేస్ రావటం, మన ఓన్ ప్లేస్లోకి స్కూల్ బస్ వచ్చి ఆగుతుంది ఇన్స్టెడ్ ఆఫ్ యాక్చువల్ మెయిన్ రోడ్ మీద కాకుండా. అలానే ఆ ప్లేస్ వల్ల మనకు ఒక రూమ్ కూడా, పెద్ద రూమ్ ఉండటం జరిగింది. స్కూల్ పిల్లలు వచ్చి హ్యాపీగా ఆ రూమ్లో కూర్చోవచ్చు. వాళ్ళ పర్టికులర్ బస్ వచ్చినప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళి ఎక్కొచ్చు. సో అంటే సేఫ్ అండ్ సెక్యూర్లో కూడా ఒక పాయింట్ అయిపోతుంది ఇది. అలానే మీరు పిల్లల్ని తీసుకురావడం కొంచెం లేట్ అయినా నో ప్రాబ్లం, దే కెన్ సిట్ ఇన్ దట్ రూమ్. బ్రింగ్ నేచర్ ఇన్ టు హోమ్. మనకు ఆల్రెడీ న్యాచురల్ ట్రీస్ ఉన్నాయి ప్రాజెక్ట్లో అనేది అందరికీ తెలిసిపోయింది. ఇంకోటి ఫిలాసఫీలో మన థింగ్స్ మీకు గుర్తుంటే క్రాస్ వెంటిలేషన్ అండ్ మోర్ గ్లాస్ టువర్డ్స్ నార్త్. ఆ రెండింటి వల్ల గాలి, వెలుతురు ఇంట్లోకి పుష్కలంగా వస్తాయి. సేఫ్ అండ్ సెక్యూర్. అన్ని ప్రాజెక్టులో ఉన్నట్టే మన ప్రాజెక్టులో కూడా 24/7 సిస్టమ్స్, అన్ని సెక్యూరిటీ సిస్టమ్స్ ఉంటాయి, CCTVs అన్నీ ఉంటాయి. బట్ పాయింట్ ఏంటంటే మన ఫిలాసఫీలో బెస్ట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్, బ్లైండ్ స్పాట్ ఫ్రీ ఎంట్రన్స్ డిజైన్స్, ఇలాంటి అనేక థింగ్స్ వల్ల అన్వాంటెడ్ యాక్సిడెంట్స్ని, అన్వాంటెడ్ థింగ్స్ అన్నిటిని మనం అవాయిడ్ చేయొచ్చు. అంతేకాకుండా మనకి ప్రైవసీ ఎనేబుల్డ్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. దానివల్ల సింగిల్ యాక్సెస్ మాత్రమే ఉంటుంది పూల్కి. సో స్విమ్మింగ్ పూల్కి కూడా ఒకటే ఎంట్రీ ఉండటం వల్ల సడన్గా పిల్లలు ఆడుకుంటూ వెళ్ళి పడటం ఇలాంటి థింగ్స్ ఉండవు. కాబట్టి ఇంకా ప్రాజెక్ట్ బికేమ్ మోర్ సెక్యూర్ అనమాట. హై ప్రొడక్ట్ వాల్యూ. Within 3000 SFT vilలలో we can provide 4 bedrooms including home theater and dedicated puja room, dedicated lift provision. వీటితో పాటు ప్రాపర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫీస్ స్పేస్ ప్రొవిజన్ అండ్ అలానే ఒక ప్రాపర్ జిమ్ ఫెసిలిటీ అండ్ లాండ్రీ సపరేట్గా పైన టెర్రస్ దగ్గర ఇవ్వగలుగుతున్నాం. వీటితో పాటు ఒక చిన్న ప్యాంట్రీ ఏరియా, దాంతోపాటు మనము సెమీ కవర్డ్ టెర్రస్ ఏరియా, ఓపెన్ టెర్రస్ ఏరియాలు కూడా ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. ఇవన్నీ ఇస్తూ కూడా అందరికన్నా ఎక్కువ సెట్ బ్యాక్స్ మెయింటైన్ చేయగలుగుతున్నాం. అందువల్ల ప్రొడక్ట్ వాల్యూ పెంచగలుగుతున్నాం. వీటితో పాటు స్పేషియస్ బాల్కనీ, స్పేషియస్ డెక్స్, అలానే ప్రైవసీ ఎనేబుల్ స్విమ్మింగ్ పూల్స్ కూడా ఇవ్వగలుగుతున్నాం. సో దట్ మన లేడీస్ కూడా హ్యాపీగా వెళ్ళి స్విమ్ చేసుకొని రావచ్చు. తద్వారా ఓవరాల్గా హై ప్రొడక్ట్ వాల్యూ విల్లా అనేది మనం ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. మాస్టర్ ప్లాన్, ఫైనెస్ట్ డిజైన్ అండ్ ఆర్కిటెక్చరల్ వాల్యూస్. ఆర్కిటెక్చర్ అనేది నాట్ జస్ట్ డిజైన్స్ ఆర్ ఫ్లోర్ ప్లాన్స్ అండి.
మనం ఎలా చూస్తామంటే ప్రాపర్ ప్రొవిజన్స్ అన్నిటికీ ఇవ్వాలి, లైక్ స్ట్రక్చర్, ల్యాండ్స్కేప్, మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్. ఇవన్నీ పర్ఫెక్ట్గా కుదిరితేనే బెస్ట్ డిజైన్ అండ్ ఆర్కిటెక్చర్ వస్తుంది. మన క్షేత్రకు అలా కుదిరింది. ఇక్కడ మనం ట్రాఫిక్ మేనేజ్మెంట్ని పర్ఫెక్ట్గా అనలైజ్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ విల్లా నెంబర్ 94కి వచ్చినా కూడా మనం రివర్స్ తీసుకోవసల, కార్ హ్యాపీగా తిరిగి వెళ్ళిపోతుంది. అలానే విల్లా నెంబర్ 11కి వచ్చినా కూడా అంతే, రివర్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. విల్లా నెంబర్ 18కి వచ్చినా అంతే. అలానే విల్లా నెంబర్ 124 ఆర్ 126 దేనికి వచ్చినా సరే, ఎక్కడికి వచ్చినా మనం డెడ్ ఎండ్స్ ఎక్కువ ఇవ్వట్లేదు కాబట్టి ఎటో ఒకటి తిరిగి వెళ్ళిపోవడం అనేది చాలా ఈజీగా ఉంటుంది ట్రాఫిక్ మేనేజ్మెంట్. This is our bird view. 11+ acres, 126 villas and 4 unique parks, 5-star amenities. ఇక్కడ ఏంటంటే మనకి ఐ థింక్ యూ కెన్ సీ ద డిఫరెన్స్. కవర్డ్ టెర్రస్ అనేది ఇవ్వటం వల్ల ఆ కలర్ డిఫరెన్స్ అనేది క్లియర్గా చూడొచ్చు మనం. మేబీ దానివల్ల కొంచెం యాస్థెటిక్, గుడ్ లుకింగ్ అనేది క్లియర్గా మనం చూడొచ్చు. క్షేత్ర ఉల్లాస. ఉల్లాస ఏంటనుకుంటున్నారా? వీ డోంట్ వాంట్ టు యూజ్ వర్డ్ క్లబ్, సో అందుకే మనకి క్షేత్ర ఉల్లాస ఈజ్ అవర్ క్లబ్. ఉల్లాస ఎమ్యూనిటీస్, మీకు ఇక్కడ ఆల్ కైండ్స్ ఆఫ్ మోడర్న్ ఎమ్యూనిటీస్ అవైలబుల్ ఉంటాయండి. యూనిక్ లైఫ్ స్టైల్ ఎట్ ఉల్లాస. మనకేంటంటే ల్యాండ్స్కేప్ అండ్ అదర్ థింగ్స్లో బాగా న్యాచురల్ థింగ్స్ వచ్చేసరికి, ఫర్ ఎగ్జాంపుల్ రచ్చబండ, హెర్బల్ గార్డెన్, నక్షత్రవనం. సో మన ల్యాండ్స్కేప్ అండ్ అదర్ థింగ్స్ చాలా బ్యూటిఫుల్గా వస్తాయి అన్నమాట. లొకేషన్, యాక్చువల్గా ఏది బెస్ట్ లొకేషన్ అండి అంటే ప్రతి ఒక్కళ్ళు మాది బెస్ట్ లొకేషన్లో ఉంది అంటారు. యాక్చువల్లీ బెస్ట్ లొకేషన్ అంటే ఈజీ టు కనెక్ట్. అంటే మనం ORR ఎగ్జిట్కి కపుల్ ఆఫ్ మినిట్స్ దూరంలో ఉంటున్నాం కాబట్టి ఎగ్జిట్ నెంబర్ 14కి ఒకసారి ఎక్కామంటే ఎటైనా వెళ్ళిపోవచ్చు. ISB ఎగ్జిట్కి అండ్ గచ్చిబౌలికి వితిన్ 25 to 30 మినిట్స్లో మనం రీచ్ అయిపోవచ్చు. అండ్ ఎయిర్పోర్ట్కి 10 మినిట్స్ డిస్టెన్స్లో ఉంటాము. అండ్ ఎటైనా బయటకు వెళ్ళిపోవాలన్నా కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు. పాయింట్ అది కాదు. ఇవాళ తీసుకున్నప్పుడు ఏ లొకేషన్ అయినా బాగానే అనిపిస్తుంది మీకు. ఊరికి దూరంగా ఉంటుంది, అవుట్స్కట్స్లో ఉంటుంది, హ్యాపీగా సూపర్ ఆహ్లాదకరమైన వాతావరణం అనిపిస్తుంది, అంతా బాగుంటుంది. తర్వాత ఓవర్ డెన్స్డ్ అయిపోతుంది. బట్ ఇక్కడ ఏంటంటే మన లక్కీయెస్ట్ అంటే వై వీఆర్ వెరీ ఫార్చ్యూన్ అంటే మనకు ఆల్మోస్ట్ 5-6 వేల ఎకరాల గ్రీనరీ అనేది, లంగ్ స్పేస్ అనేది DRDO అండ్ RCA అండ్ ఆగా ఖాన్ అకాడమీ అండ్ పెద్ద లేక్ ఇలాంటి అన్నిటితోటి మనకి హ్యూజ్ గ్రీనరీ, హ్యూజ్ లంగ్ స్పేస్ అనేది మనకుంది. అంటే ఇన్ఫ్యాక్ట్ సూపర్ డెన్స్డ్ అయినా కూడా మనకు నో ప్రాబ్లం. కాకపోతే డెవలప్మెంట్స్ వస్తాయా రాదా అంటానికి డెఫినెట్లీ వీఆర్ ఇన్ స్పెషల్ డెవలప్మెంట్ జోన్ అండ్ 100 feet రోడ్స్ ఈస్ట్ సైడ్ అండ్ నార్త్ సైడ్ 100 feet రోడ్ అండ్ ఎయిర్పోర్ట్ మనకు పక్కనే ఉంటుంది, హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎయిర్పోర్ట్కి ఎక్స్ప్రెస్ మెట్రో వస్తుంది, అది మనకి యాక్సెసిబుల్ ఉంటుంది అండ్ ORRకి కనెక్టెడ్ ఉంటాం. ఇవన్నీ ఉండి కూడా నేచర్లో ఉంటాం. ఇంతకన్నా బెస్ట్ లొకేషన్ ఏముంటుంది? If you are interested to know more details, visit vijaykalpa.com and download our brochure. Thanks for watching this video. Thank you. Bye.